మనం స్కూల్లో ఉన్నప్పటి సైన్స్ క్లాస్ గుర్తుందా? టీచర్ చాక్పీస్తో బోర్డు మీద ఏదో రాస్తుంటారు. మనం దాన్ని చూసి కాపీ చేసుకుంటాం, బట్టి పడతాం, పరీక్షలో రాస్తాం. ఆ టీచర్ పాత్ర చాలా క్లియర్గా ఉండేది. కానీ ఈరోజు సైన్స్ టీచర్ పాత్ర అలా ఉందా? అసలు ఉండాలా? ఈరోజు మనం ఇదే టాపిక్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఒక సైన్స్ టీచర్ పాత్ర కాలంతో పాటు ఎలా మారింది, ఎందుకు మారింది? దీనికోసం మన దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ ఆధారం ఉంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ కోసం తయారు చేసిన సైన్స్ టీచర్ మారుతున్న పాత్రలు అనే ఒక స్టడీ మెటీరియల్. ఇది మనకొక మంచి ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. ఈ డాక్యుమెంటును ఆధారంగా చేసుకుని ఒకప్పటి టీచర్కు ఇప్పటి టీచర్కు ఉన్న తేడా ఏంటో, ఈ మార్పు వెనుకున్న అసలు కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా మంచి పాయింట్. ఇది కేవలం పాత పద్ధతులు, కొత్త పద్ధతుల మధ్య పోలిక కాదు. అసలు సైన్స్ నేర్పించడం వెనుక ఉన్న ఉద్దేశమే ఎలా మారిపోయిందో ఇది చూపిస్తుంది. ఒకప్పుడు సైన్స్ అంటే కొన్ని నిజాలు, ఫార్ములాల సమాహారం. వాటిని విద్యార్థికి అందించడమే టీచర్ పని. కానీ ఇప్పుడు సైన్స్ అంటే ఒక ఆలోచనా విధానం, ఒక అన్వేషణ. ఆ అన్వేషణ ఎలా చేయాలో నేర్పించడమే టీచర్ పని. అంటే ఏమి ఆలోచించాలో చెప్పడం నుండి ఎలా ఆలోచించాలో నేర్పించడం వైపు జరిగిన ఒక పెద్ద ప్రయాణమిది. సరే, అయితే ఆ ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. ముందుగా ఆ పాత రోజులకి వెళదాం. ఈ డాక్యుమెంట్ ప్రకారం సాంప్రదాయ సైన్స్ టీచర్ పాత్రలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది అందరికీ తెలిసింది, సమాచార ప్రదాత అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్. అవును, ఈ పదం వెనుక ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది. ఆ రోజుల్లో అంటే జ్ఞానం లేదా సమాచారం అనేది చాలా అరుదైన వస్తువు. పుస్తకాల్లోనో లేదా టీచర్ మ్యాలోనోనూ మాత్రమే ఉండేది. ఇంటర్నెట్ లేదు, గూగుల్ లేదు. ఏమీ లేదు. కాబట్టి టీచరే నడిచే విజ్ఞాన సర్వస్వం. విద్యార్థులను ఖాళీ పాత్రలుగా చూసేవాళ్లు. ఆ పాత్రలను తన దగ్గరున్న జ్ఞానంతో నింపడమే టీచర్ ప్రధాన బాధ్యత. అందుకే తరగతి గది మొత్తం వన్వే ట్రాఫిక్లా ఉండేది. టీచర్ చెప్తారు, విద్యార్థులు వింటారు, అంతే. అంటే టీచర్ ఒక గేట్ కీపర్ లాంటివారన్నమాట. ఖచ్చితంగా. జ్ఞానానికి వాళ్లే ద్వారపాలకుడు. దీనికి కంటిన్యూయేషన్గానే రెండో పాత్ర కూడా కనిపిస్తోంది, విషయ నిపుణుడు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. పాఠ్యపుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం టీచర్కు తెలిసి ఉండాలి. అవును, టీచర్ పరిజ్ఞానాన్ని ప్రశ్నించే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే పుస్తకంలో ఉన్నదే ఫైనల్. దాన్ని వివరించగల ఏకైక వ్యక్తి టీచర్. వాళ్ల నైపుణ్యం కూడా దేనిపై ఆధారపడి ఉండేదంటే వాళ్లు ఎంత ఎక్కువ సమాచారాన్ని గుర్తుంచుకోగలరు, దాన్ని ఎంత స్పష్టంగా చెప్పగలరు అనేదానిపైనే. విమర్శనాత్మక విశ్లేషణకు అక్కడ అస్సలు చోటులేదు. ఇక మూడో పాత్ర అయితే మనలో చాలామందికి ప్రత్యక్ష అనుభవమే, అధికారి, అథారిటీ ఫిగర్. తరగతి గదిలో పూర్తి కంట్రోల్ టీచర్ చేతిలో ఉంటుంది. పిన్ డ్రాప్ సైలెన్స్ అనేది ఒక ఆదర్శం. క్రమశిక్షణ పేరుతో భయాన్ని క్రియేట్ చేయడం, అవసరమైతే శిక్షించడం, ఇవన్నీ అందులో భాగమే. అది ఆనాటి సామాజిక పరిస్థితులను కూడా ప్రతిబింబిస్తోంది కదా. పెద్దవాళ్లు చెప్పింది వినాలి, గురువును గౌరవించాలి అనే భావనలు బలంగా ఉండేవి. జ్ఞానంతో పాటు నియంత్రణ కూడా ఉపాధ్యాయుడు చేతిలోనే ఉండేది. ఇది ఒక రకంగా సైనిక శిక్షణను పోలి ఉంటుంది. భయంతో కూడిన గౌరవంతో నేర్చుకోవాలనేది ఆనాటి ఆలోచన. నాకు ఇప్పటికీ గుర్తుంది, మా ఫిజిక్స్ సార్ క్లాస్లోకొస్తుంటే కారిడార్ చివరి నుంచి ఆయన చెప్పులు చప్పుడు వినిపించేది. ఆ చప్పుడుకే క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోయేది. ఆయనంటే భయం, కానీ ఆయన చెప్పిన న్యూటన్ సూత్రాలు మాత్రం జీవితంలో మర్చిపోలేదు. అవును అవును అలాంటి అనుభవాలు అందరికీ ఉంటాయి. ఇక ఆ పాతకాలం పాత్రల్లో చివరిది విలువల నిర్ధారకుడు, ఇవాల్యువేటర్. అంటే పరీక్షలు పెట్టి జవాబులకు మార్కులు వేసి ర్యాంకులు ఇవ్వడం, ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అని తేల్చేయడం. ఈ పాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థి ఎంత నేర్చుకున్నాడో తెలుసుకోవడం కన్నా వాళ్లను వర్గీకరించడం మీదే ఎక్కువుండేది. ఎవరు తెలివైనవారు, ఎవరు వెనుకబడ్డారు అని ముద్ర వేయడం. ఇక్కడ కూడా విద్యార్థి ఎంత బాగా బట్టి పట్టాడు, దాన్ని ఎంత కరెక్ట్గా పేపర్ మీద పెట్టాడో అనేదానికే ప్రాధాన్యత. సో ఈ 4 పాత్రలను కలిపి చూస్తే ఒక చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఉపాధ్యాయుడు సూర్యుడు లాంటివాడు. అవును. విద్యార్థులు గ్రహాల్లా ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన నుండి వచ్చే జ్ఞాన కిరణాలను స్వీకరించాలి. కాని ఒకేసారి ప్రపంచం మారిపోయింది కదా, ఇంటర్నెట్ వచ్చింది. ఇప్పుడు జ్ఞానమనేది అరుదైన వస్తువు కాదు. మన ఫోన్లోనే ప్రపంచంలోని మొత్తం లైబ్రరీ ఉంది. అప్పుడు ఆ పాత మోడల్ మొత్తం కూలిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ. అదే అసలైన టర్నింగ్ పాయింట్.
ఎప్పుడైతే సమాచారం అందరికీ అందుబాటులోకి వచ్చిందో కేవలం సమాచారాన్ని అందించే టీచర్ పాత్రకు విలువ తగ్గిపోయింది. ఆ సమాచారాన్ని ఎలా వాడుకోవాలో, ఎలా విశ్లేషించాలో, ఎలా కొత్త జ్ఞానాన్ని సృష్టించుకోవాలో అవును, ఎలా కొత్త జ్ఞానాన్ని సృష్టించుకోవాలో నేర్పించే నైపుణ్యానికి విపరీతమైన విలువ పెరిగింది. ఇది ఉపాధ్యాయుడి పాత్రలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు దారితీసింది. ఇక్కడే ఈ డాక్యుమెంట్లో చెప్పిన ఆధునిక పాత్రలు తెరపైకి వస్తాయి. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనదిగా చెప్తున్నది అభ్యాస సౌలభ్యకారి, లెర్నింగ్ ఫ్యాసిలిటేటర్. ఈ పదం వినడానికి చాలా బాగుంది, కానీ అసలు అర్థమేంటి? సౌలభ్యకారి అంటే ఏంటి? సౌలభ్యకారి అంటే సులభతరం చేసే వ్యక్తి. అంటే చేపను పట్టి ఇవ్వడం కాదు, చేపలు ఎలా పట్టాలో నేర్పించడం. టీచర్ నేరుగా సమాధానాలు చెప్పరు. బదులుగా విద్యార్థులు తమంతట తాము సమాధానాలు కనుక్కోడానికి అవసరమైన వాతావరణాన్ని, వనరులను, ప్రోత్సాహాన్ని అందిస్తారు. పాత మోడల్లో టీచర్ వేదికపై ఉన్న పండితుడు లేదా సేజ్ ఆన్ ద స్టేజ్. కాని ఈ కొత్త మోడల్లో టీచర్ పక్కన ఉండే మార్గదర్శి, గైడ్ ఆన్ ద సైడ్ అన్నమాట. విద్యార్థి ప్రయాణంలో వారితో పాటు నడుస్తూ, వాళ్లు దారి తప్పినప్పుడు సరిచేస్తూ వాళ్లను ముందుకు నడిపించే వ్యక్తి. వినడానికి చాలా ఆదర్శంగా ఉంది. కాని నాకో సందేహం. మన క్లాస్ రూమ్లలో 50-60 మంది విద్యార్థులుంటారు. అంతమంది ఉన్నప్పుడు ప్రతి విద్యార్థికి పక్కనుండే మార్గదర్శిగా ఉండటానికి టీచర్కు సమయం, ఓపిక ఎక్కడుంటాయి? ఇది ఆచరణలో సాధ్యమేనా? ఇది చాలా ప్రాక్టికల్ ప్రశ్న. నిజమే, ఇది సవాల్తో కూడుకున్నదే, కాని అసాధ్యం కాదు. ఇక్కడ సౌలభ్యకారి అంటే ప్రతి విద్యార్థి దగ్గరకు వెళ్ళి ప్రత్యేకంగా చెప్పడం కాదు, బోధనా పద్ధతిని మార్చడం. ఉదాహరణకు, ఒకప్పుడు టీచర్ బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపితే కార్బన్ డయాక్సైడ్ వస్తుంది, ఇదిగో ఈక్వేషన్, రాసుకోండి అని చెప్పేవారు. ఇప్పుడు అదే టీచర్ మన ఇంట్లో ఉండే వస్తువులతో ఒక అగ్నిపర్వతాన్ని ఎలా పేల్చవచ్చు, గ్రూపులుగా విడిపోయి ప్రయత్నించి చూడండి అని ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ చేసే క్రమంలో వాళ్లు బృందంగా పనిచేయడం, ప్రయోగాలు చేయడం, తప్పులు చేయడం, వాటి నుండి నేర్చుకోవడం, ఇవన్నీ చేస్తారు. టీచర్ ఆ ప్రక్రియను గమనిస్తూ అవసరమైన చోట సూచనలిస్తారు. ఇక్కడ టీచర్ శ్రమ తగ్గదు, కాని పాత్ర మారుతుంది. అద్భుతంగా వివరించారు. అంటే సమాధానం చెప్పడం కన్నా సరైన ప్రశ్నను విద్యార్థి ముందు ఉంచడం ముఖ్యం. ఇది మనల్ని రెండో ఆధునిక పాత్ర దగ్గరికి తీసుకెళ్తుంది. వినూత్న ఆలోచన ప్రేరేపకుడు, ప్రమోటర్ ఆఫ్ ఇన్నోవేటివ్ థింకింగ్. అవును, ఇది సైన్స్ బోధనకు ఆయువు పట్టు. సైన్స్ అంటే కేవలం వాస్తవాల సమాహారం కాదు, అదొక అన్వేషణ, ఒక క్యూరియాసిటీ. ఎందుకు, ఎలా, ఇలా కాకుండా మరోలా జరగవచ్చా అనే ప్రశ్నలను విద్యార్థులలో రేకెత్తించడమే ఈ పాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం. తప్పులు చేయడం కూడా నేర్చుకోవడంలో ఒక భాగమని, ప్రతి ప్రయోగం సక్సెస్ కానక్కర్లేదని విద్యార్థులకు ధైర్యమివ్వడం కూడా ఇందులో భాగమే. సమాధానాలను గుర్తుపెట్టుకోవడం కన్నా వాటిని కనుగొనే ప్రక్రియను ఎంజాయ్ చేయడం నేర్పించాలి. ఈ డాక్యుమెంట్లో చెప్పిన మరో 2 పాత్రలు కూడా దీనికి సంబంధించినవి అనిపిస్తున్నాయి. ఒకటి సహకార నాయకుడు, కొలాబరేటివ్ లీడర్. రెండోది పరిశోధనా మార్గదర్శి, రీసెర్చ్ గైడ్. ఈ 2 ఇందాక మీరు చెప్పిన అగ్నిపర్వతం ఉదాహరణలో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా. పాత క్లాస్ రూంలో పోటీతత్వం ఉండేది, నాకన్నా వాడికి ఎక్కువ మార్కులు రాకూడదు అనే ఆలోచన. కాని ఆధునిక ప్రపంచంలో విజయం అనేది టీం వర్క్ మీద ఆధారపడి ఉంది. అందుకే సహకార నాయకుడిగా టీచర్ విద్యార్థులను గ్రూపుగా చేసి కలిసి పనిచేయడాన్ని, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తారు. ఇక పరిశోధన మార్గదర్శిగా కేవలం ల్యాబ్లో ఉన్న పరికరాలతో ప్రయోగాలు చేయించడమే కాదు, వారు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక ప్రయోగశాలగా చూడమని ప్రోత్సహిస్తారు. ఆహా. ఒక ఆకు ఎందుకు ఆకుపచ్చగా ఉంటుంది, వానపాము భూమిలో ఏం చేస్తుంది, ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే అసలైన సైన్స్. అంటే టీచర్ పాత్ర కేవలం సబ్జెక్ట్ నేర్పించడంతో ఆగిపోవట్లేదు. భవిష్యత్తు ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను, అంటే టీం వర్క్, సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన వంటి వాటిని వారిలో పెంపొందిస్తున్నారు. అవును, ఇది ఒకప్పుడు టీచర్ పనిగా భావించేవారు కాదు, కాని ఇప్పుడు ఇవే ప్రధానమైనవి. ఈ డాక్యుమెంట్ ఇంకాస్త లోతుగా వెళ్ళి మరికొన్ని పాత్రల గురించి కూడా మాట్లాడుతుంది. ఇవి కొంచెం వ్యక్తిగతమైనవి, వృత్తిపరమైనవి. ఉదాహరణకు ఆదర్శప్రాయుడు, రోల్ మోడల్, మరియు పండితుడు, స్కాలర్. ఈ రెండింటినీ కలిపి చూడవచ్చా? తప్పకుండా. ఈ రెండూ టీచర్ యొక్క వ్యక్తిగత నిబద్ధతకు సంబంధించినవి. ఆదర్శప్రాయుడు అంటే
టీచర్ కేవలం పాఠాలు చెప్పే యంత్రం కాదు. వాళ్ల ప్రవర్తన, వాళ్లు మాట్లాడే తీరు, వాళ్లకున్న విలువలు, నేర్చుకోవడం పట్ల వాళ్లకున్న ఆసక్తి ఇవన్నీ విద్యార్థులను తెలియకుండానే ప్రభావితం చేస్తాయి. టీచర్ సైన్స్ పట్ల ఎంత ఉత్సాహంగా, ప్యాషన్తో ఉంటారో విద్యార్థులలో కూడా ఆ సబ్జెక్ట్ పట్ల ఆసక్తి అంతగా పెరుగుతుంది. ఇక పండితుడు లేదా స్కాలర్ అంటే టీచర్ కూడా ఒక నిరంతర విద్యార్థి అని. విజ్ఞాన శాస్త్రంలో ప్రతిరోజూ కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. బోధనా పద్ధతులపై కూడా కొత్త పరిశోధనలు వస్తున్నాయి. వాటన్నిటినీ తెలుసుకుని తనను తాను అప్డేట్ చేసుకుంటూ తన బోధనను మెరుగుపరుచుకోవడమే ఈ పాత్ర ఉద్దేశ్యం. అంటే నేను టీచర్ని, నాకన్నీ తెలుసు అనే యాటిట్యూడ్ నుండి నేను కూడా మీతో పాటే నేర్చుకుంటున్నాను అనే వైఖరికి మారడమన్నమాట. పర్ఫెక్ట్. ఆ వినయం, ఆ నేర్చుకోవాలనే తపన విద్యార్థులకు అతిపెద్ద స్ఫూర్తి. ఇక చివరిగా మరో 2 పాత్రలున్నాయి: నిర్వాహకుడు మరియు వృత్తి నిపుణుడు. ఇవి కొంచెం అడ్మినిస్ట్రేటివ్గా అనిపిస్తున్నాయి. అవును, కానీ చాలా ముఖ్యమైనవి. నిర్వాహకుడు అంటే పాతకాలం అధికారిలాగా నియంత్రించడం కాదు. ఇది మేనేజ్మెంట్. తరగతి గది ఒక చిన్న ప్రపంచంలాంటిది. అక్కడ సమయం, వనరులు పరిమితంగా ఉంటాయి. విద్యార్థుల మధ్య ఎన్నో తేడాలుంటాయి. కొందరు త్వరగా నేర్చుకుంటారు, కొందరు నెమ్మదిగా. వీటన్నింటినీ సమన్వయం చేస్తూ అందరికీ అనువైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడమే నిర్వాహకుడు పని. ఇదొక ఆర్కెస్ట్రా కండక్టర్ లాంటిది. అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఒక అద్భుతమైన సంగీతాన్ని సృష్టించడం. మరి వృత్తి నిపుణుడు అంటే బోధన అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు, అదొక వృత్తి, ఒక ప్రొఫెషన్ అని గుర్తించడం. డాక్టర్లు, లాయర్లలాగే టీచర్లు కూడా కొన్ని వృత్తిపరమైన ప్రమాణాలను, నైతిక విలువలను పాటించాలి. తమ పనితీరును తామే సమీక్షించుకోవడం, తోటి ఉపాధ్యాయులతో కలిసి పనిచేయడం, స్కూల్ అభివృద్ధిలో పాలుపంచుకోవడం ఇవన్నీ అందులో భాగమే. ఇది విద్యావ్యవస్థ నాణ్యతను పెంచడానికి చాలా అవసరం. వావ్! మొత్తం మీద చూస్తే ఒకప్పుడు కేవలం సమాచారాన్ని బదిలీ చేసే ఒకే ఒక పని నుండి ఇప్పుడు ఒక విద్యార్థి సమగ్ర అభివృద్ధికి తోడ్పడే ఇన్ని రకాల పాత్రలను పోషించే ఒక మల్టీటాస్కర్గా టీచర్ మారారు. సమాచార ప్రదాత నుండి సౌలభ్యకారిగా, అధికారి నుండి నాయకుడిగా, నిర్ధారకుడి నుండి మార్గదర్శిగా. ఇదొక అద్భుతమైన పరిణామం. సరిగ్గా చెప్పారు. సాంప్రదాయ పాత్రలో జ్ఞానం అనేది ఒక ఉత్పత్తి, ఒక ప్రాడక్ట్ లాంటిది. దాన్ని టీచర్ విద్యార్థికి అందిస్తారు. కాని ఆధునిక పాత్రలో జ్ఞానం అనేది ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్. ఆ ప్రక్రియలో విద్యార్థిని యాక్టివ్గా భాగస్వామిని చేయడమే టీచర్ అసలైన పని. ఈరోజు మనం సైన్స్ టీచర్ పాత్ర, ఒకప్పటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ నుండి నేటి లెర్నింగ్ ఫెసిలిటేటర్గా ఎలా రూపాంతరం చెందిందో చూశాం. ఈ పరిణామం మొత్తం విద్యార్థిని కేంద్రంగా చేసుకొని వారిలో క్యూరియాసిటీని, క్రియేటివిటీని, క్రిటికల్ థింకింగ్ను పెంపొందించే దిశగా సాగుతోంది. అయితే ఈ మొత్తం చర్చ మన ముందు ఒక చాలా పెద్ద, ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతోంది. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుందా, లేక మరో పెద్ద మార్పు రాబోతోందా? మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ గురించి మాట్లాడుతున్నారా? అవును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పర్సనలైజ్డ్ లెర్నింగ్ టూల్స్ విద్యారంగంలోకి వేగంగా వస్తున్నాయి. సమాచారాన్ని అందించడంలో, విద్యార్థి స్థాయికి తగినట్టుగా పాఠాలు చెప్పడంలో, వాళ్ల ప్రోగ్రెస్ను ట్రాక్ చేయడంలో ఏఐ మనుషుల కన్నా చాలా సమర్థవంతంగా పనిచేయగలదు. అలాంటప్పుడు భవిష్యత్తులో టీచర్ పాత్ర ఏంటి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అంటే ఈరోజు మనం ఆధునిక పాత్రలు అని గొప్పగా చెప్పుకుంటున్న ఈ ఫెసిలిటేటర్, మేనేజర్ వంటి పాత్రలు కూడా రేపు టెక్నాలజీ టేకోవర్ చేస్తే అవి కూడా సాంప్రదాయ పాత్రలుగా మారిపోతాయా? అప్పుడు కేవలం మానవ ఉపాధ్యాయుడు మాత్రమే చేయగల సరికొత్త పాత్రలేమైనా పుడతాయా? బహుశా అదే జరగవచ్చు. యంత్రాలు చెయ్యలేని పనులపై మానవ ఉపాధ్యాయులు దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఒక విద్యార్థికి మానసిక స్థైర్యాన్నివ్వడం, నైతిక విలువలను నేర్పించడం, సానుభూతి, కరుణ వంటి సామాజిక నైపుణ్యాలను పెంపొందించడం, వాళ్లలో స్ఫూర్తిని నింపడం. బహుశా ఇవే భవిష్యత్ ఉపాధ్యాయులి అసలైన, అత్యంత ముఖ్యమైన పాత్రలు కావొచ్చు. టెక్నాలజీ ఏమిటి, ఎలా నేర్పిస్తే మానవ ఉపాధ్యాయుడు ఎందుకు నేర్పించాలేమో. అంటే టెక్నాలజీ ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుంది. కాని ఆ సాధనాన్ని వివేకంతో, మానవత్వంతో ఎలా వాడాలో నేర్పించే గురువు పాత్ర ఎప్పటికీ ఉంటుంది. ఈ అంశంపై మరింత లోతుగా ఆలోచించడానికి ఈ విశ్లేషణ ఒక మంచి ప్రారంభమని ఆశిస్తున్నాము.